మహిళలు పురుషులు వాడే హెన్నాను ప్రమాదకరమైన రసాయనాలతో తయారు చేస్తున్న మెహదీపట్నంలోని ఓ యూనిట్ ను తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు మంగళవారం సీజ్ చేశారు. అక్కడ నుంచి పెద్ద ఎత్తున హెన్నా ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఫ్రికామిక్ యాసిడ్ అనే విషపూరిత రసాయనాన్ని ఉపయోగించి తయారు చేస్తున్నట్లుగా గుర్తించినట్లుగా డ్రగ్ కంట్రోల్ విభాగం డైరెక్టర్ జనరల్ విబి కమలాసన్ రెడ్డి తెలిపారు. మెహదీపట్నంలోని షకీల్ ఇండస్ట్రీస్ పేరుతో ఈ హెన్నాను తయారు చేసి స్పెషల్ కరాచీ మెహందీ కోన్ పేరుతో విక్రయిస్తున్నారు. ఫ్రికామిక్ యాసిడ్ అనే సింథటిక్ డై వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. జుట్టు అందం దెబ్బతింటుంది. ఈ ఉత్పత్తికి బిఎస్ఐ గుర్తింపు లేదని అధికారులు తెలిపారు. హన్మకొండలో ఈ నకిలీ హెన్నాను గుర్తించి అక్కడ అధికారులు తీగలాగితే చివరికి మెహదీపట్నంలో డొంక కదిలింది. ఈ ఉత్పత్తి వెనుక అసలు గుట్టు రట్టయింది. షకీల్ ఇండస్ట్రీస్ కు చెందిన మహమ్మద్ యూసుఫ్ అలీ దీనికి కారకుడిగా గుర్తించి అతని నుంచి భారీ హెన్నా స్టాక్ ను స్వాధీనం చేసుకుని శాంపిళ్లను సేకరించి ల్యాబ్ కు పంపినట్లుగా విబి కమలాసన్ రెడ్డి తెలిపారు. విచారణ తర్వాత నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దాడిలో డ్రగ్ కంట్రోల్ అధికారులు జె కిరణ్ కుమార్, పి సంతోష్, సి వివేకానందరెడ్డి, వి అజయ్ తదితరులు పాల్గొన్నారు. బిఎస్ఐ గుర్తింపు లేని ఇలాంటి సౌందర్య ఉత్పత్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.